రన్నింగ్ లారీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్లో స్పిరిట్ ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హైదరాబాద్ కాసేపట్లో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో స్పెషల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి మేయర్ పదవి ఎన్నికపై ప్రత్యేక సమావేశం కానున్నారు. అయితే ఈ నెల 28న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నుకునేలా ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాసేపట్లో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో స్పెషల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి మేయర్ పదవి ఎన్నికపై ప్రత్యేక సమావేశం కానున్నారు. అయితే ఈ నెల 28న డిప్యూటీ మేయర్ ఎన్నుకునేలా ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాసేపట్లో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, దీపిక, ఈ రోజు అయితే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి జీవీఎంసీలో ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు కావడం అయితే జరుగుతుంది. గత 2 రోజుల క్రితం విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ ప్రత్యేక సమావేశం అయితే పూర్తిగా డిప్యూటీ మేయర్ ను ఆ పీఠం నుండి దించడానికి అయితే ఈ రోజు సమావేశం జరిగే అవకాశం అయితే ఉంటుంది. పూర్తిగా ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఎవరైతే జియాని శ్రీధర్ అయితే ఉన్నారో అతను పూర్తిగా అయితే ఎప్పటికప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొంతకాలంగా ఎక్కువగా భూములన్నీ దోచుకోవడం అనే విషయం పైన కూటమి నాయకులు అయితే చాలా సార్లు అధికారులు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అలానే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఈ జియాని శ్రీధర్ ఏవైతే చేశారో ఆరోపణలు, అతను చేసిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఎదుర్కొంటున్నారో దాన్ని ఎప్పటి వరకు కూడా జియాని శ్రీధర్ ఎప్పటికీ కూడా అతను ఆరోపణలకు నీటిగా అయితే ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ ప్రస్తుతం జియాని శ్రీధర్ ఈ రోజు అయితే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్నారు. దానికి సంబంధించి దాదాపు మొన్న జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో 74 మంది, దాదాపు 64 మంది కార్పొరేటర్లతో పాటు అలానే 10 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే 74 మెజార్టీ బలం ఏదైతే కావాలో 74 మంది ఓటు వేసి మేయర్ పీఠ నుండి కొలగాని వెంకట హరికుమాని ఎలా దించారో అదే విధంగా ఈ రోజు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ను కూడా దించే అవకాశం ఉంటుందనేది పూర్తిగా మనకు తెలుస్తుంది. అయితే మొన్న జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో అయితే అప్పటికి వైసీపీ కార్పొరేటర్లు కానీ స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఆ రోజు వెళ్ళకూడదని అయితే నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు విప్ గానీ ఎటువంటిది లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుందా లేదనే విషయాన్ని కూడా మరి కాసేపట్లో మనం తెలుసుకోవచ్చు. ఇది దీపిక ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఈ ఇప్పుడు ఎవరైతే జియాని శ్రీధర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం కూడా ఉంటుంది కూటమి నాయకులు. సో వీళ్ళిద్దరి పైన మేయర్ అలానే డిప్యూటీ మేయర్ ను 28వ తారీఖున ఎన్నుకొని ఆ రోజు కూటమి నాయకుల నుండి అయితే మేయర్ డిప్యూటీ నాయకులను కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది దీపిక.
రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.